Hi all, I am Shravani. Today I will explain about number system. Number system అంటే ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 యాపిల్స్ని బై చేసాం, లేకపోతే 6 బనానాస్ని కొన్నాము అని నెంబర్స్ చెప్తాం. అంటే నెంబర్ సిస్టమ్ అండ్ మనం డైలీ యూస్ చేసేది డెసిమల్ నంబర్ సిస్టమ్. డెసిమల్ నంబర్ సిస్టమ్ని ఆల్సో వి కాల్డ్ ఇట్ యాజ్ బేస్ 10 సిస్టమ్ అని అంటాం. బేస్ 10 సిస్టమ్ అంటాం. Base or radix nothing but how many number of digits or symbols used in a system. అంటే ఈ 10 అంటే 10 numbers. So base 10 means here the number of digits or symbols used in the number system. అంటే 0 అంటే 10 numbers-ని యూజ్ చేస్తున్నాము, ఐదర్ నెంబర్స్ అయినా సింబల్స్ అయినా 10 వాటిని యూజ్ చేస్తున్నాము అని చెప్పడమే బేస్ ఆర్ రాడిక్స్. అక్కడ ఎలాంటి నంబర్స్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు యూజ్ చేస్తున్నాము అని చెప్పడానికి 0 to r-1 డిజిట్స్ని యూజ్ చేస్తాం. హియర్ ఆర్ నథింగ్ బట్ బేస్లో యూజ్ చేసే నంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేసే నంబర్స్ 0 to 10-1, 0 to 9. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే 0 to 9 మొత్తం 10 డిజిట్స్ని యూజ్ చేస్తున్నాం. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. యాక్చువల్గా మనం రియల్ వరల్డ్లో యూజ్ చేసుకునేదంతా డెసిమల్ నెంబర్ సిస్టమే, బట్ కంప్యూటర్ కాంట్ అండర్స్టాండ్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. మనం 5 డిజిట్స్ మనం ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, 2 + 3 5. అదే సిస్టమ్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే 2 అనే నెంబర్ని కూడా 0s and 1s ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది, 5ని కూడా 0s and 1s ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుని ఆన్సర్ని కూడా బైనరీ ఫార్మాట్లోనే ఉంటుంది. బట్ ఎన్కోడర్ డీకోడర్స్ లాంటి సర్క్యూట్స్ యూజ్ చేసుకొని మళ్ళీ మనకు డెసిమల్ ఫార్మాట్లో బయటికి అవుట్పుట్ వచ్చేలాగా చూపిస్తుంది. బట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ 0s and 1s. బైనరీ నంబర్ సిస్టమ్. Binary number system also called it as base 2 system. Base 2 system అంటే ఇక్కడ 2 డిజిట్స్ని యూజ్ చేస్తారు. ఆ డిజిట్స్ ఏంటి అంటే మళ్ళీ సిమిలర్గా అబ్జర్వ్ చేయండి, 0 to r-1 డిజిట్స్ని యూజ్ చేస్తాం. హియర్ ఆర్ నథింగ్ బట్ డెసిమల్ నంబర్ బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి బేస్ 2, 2-1 నథింగ్ బట్ 2-1 నథింగ్ బట్ 1, 0 to 1 అంటే 0, 1. 2 నంబర్స్ వాడతాము, అది 0 1 1 1. మరి మేడం మీరు ఆల్రెడీ బైనరీ ఉంది కదా, మళ్ళీ ఈవెన్ దో వై వి ఆర్ గోయింగ్ టు ఆక్టల్. ఆక్టల్కి ఎందుకు వెళ్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 అనే నెంబర్ ఉందనుకోండి, 18 అనే నెంబర్ని మనం బైనరీలో రాస్తే మనకి ఏమొస్తుంది అంటే 10010. నేను ఈ ప్రాసెస్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఒక 18 అనే నెంబర్ని బైనరీలో రాయాలి అంటే మనకు 5 డిజిట్స్ రిక్వైర్ అవుతుంది. అంటే పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 496 1,03,000 అనే నెంబర్ ఉందనుకోండి, అంత బిగ్గర్ నెంబర్ని 0s and 1s ఫార్మాట్లో రాస్తే చాలా బిగ్గర్ అయిపోతుంది. మనకి అవుట్పుట్ రావడం కూడా అంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉండదు. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ బీసీడీ అని నంబర్ సిస్టమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆక్టల్ నంబర్ సిస్టమ్. Octal nothing but base 8 system. We call it as base 8 system. ఇక్కడ కూడా అంటే ఇక్కడ 8 నెంబర్స్ని వాడతాము అని మీన్. ఆ నెంబర్స్ ఎక్కడ నుండి ఎక్కడికి అంటే 0 to r-1, 0 to 8-1, 0 to 7. అంటే హియర్ 0 1 2 3 4 5 6 7 అప్ టు 7, 0 to 7 నథింగ్ బట్ 1 to 7, 7 ఇది ఒకటి 8, మొత్తం 8 డిజిట్స్ని వాడతాము. అది ఆక్టల్ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఇస్ ద హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ బేస్ 16 సిస్టమ్. అంటే బేస్లో 16 ఉంటే వి కాల్ ఇట్ యాజ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. సో ఇక్కడ కూడా డిజిట్స్ ఏం యూజ్ చేస్తాం, 0 to r-1, 0 to 16-1, r నథింగ్ బట్ ఎంత బేస్ ఉంటే అది. సో 0 to 15.
ఆ నంబర్స్ ఏంటి అంటే 0 1 2 3 4 5 6 7 8 9 బట్ నాట్ 10 అని యూజ్ చేయం. వి రైట్ ఇట్ యాజ్ A B C D E F. Here A nothing but 10, B nothing but 11, C as 12, D as 13, E as 14, F as 15. ఒక 2 ఎందుకు ఇలా రాస్తున్నాము అంటే మనం 2 డిజిట్ హెక్సాడెసిమల్ నెంబర్ 215 అని ఇద్దామని అనుకున్నారు అనుకోండి. మేబీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇది 215 లాగా కనిపిస్తుంది, బట్ మనకి ఇది 15 అనే నంబర్. అందుకని కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం F అంటే 15 అంటే 2F అని రాస్తాము. A here A as 10, B 11, C 12, D 13, E 14, F 15. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 10 సిస్టమ్ అంట. బైనరీ బేస్ 2 సిస్టమ్. ఆక్టల్ ఈజ్ బేస్ 8. హెక్సాడెసిమల్ ఈజ్ బేస్ ఆర్ రాడిక్స్ 16 అంట. బేస్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ సింబల్స్ కానీ నంబర్ ఆఫ్ లెటర్స్ కానీ ఎన్ని ఉన్నాయో ఇండికేట్ చేసేదే బేస్ ఆర్ రాడిక్స్. ఆ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికి 0 to r-1 అనే నంబర్స్ ఉంటాయి. సో 10 అనుకోండి 10 వేస్తాం, r వాల్యూ 2 అనుకోండి r బదులు 2, ఆక్టల్ అయితే 8 వేస్తాం, హెక్సాడెసిమల్ అయితే 16 ఉంటాయి. బట్ హెక్సాడెసిమల్ నంబర్లో ఏంటి అంటే 9 ఆఫ్టర్ A B C D E F క్యాపిటల్స్లో యూజ్ చేస్తాం. A అంటే 10, B 11, C 12, D 13, E 14, F 15. ఫర్ ఎగ్జాంపుల్లో మనకి 2F3 అని ఇచ్చాడు అనుకోండి, మనం జస్ట్ దాన్ని చూడగానే అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది F అనే నంబర్ కనిపించింది. F అనే నంబర్ కనిపించిందంటే అది హెక్సాడెసిమల్ నంబర్. సో ఇలా మనం కొన్నిసార్లు బేస్ని చూడకుండా కూడా ఆ డిజిట్ని చూసేసి మనం అది ఏ కైండ్ ఆఫ్ నంబర్ సిస్టమో తెలిసిపోతుంది. ఇఫ్ యూ లైక్ ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.